ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 24వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బుధవారం. తిథి జ్యేష్ఠ శుద్ధ దశమి, రాత్రి 8 గంటల 14 నిమిషాల వరకు. నక్షత్రం చిత్త, సాయంత్రం 4 గంటల 39 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల 38 నిమిషాల నుంచి 12 గంటల 20 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 31 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 1 నిమిషం నుంచి 8 గంటల 46 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 44 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 54 నిమిషాలకు. ఈరోజు విశేషం జ్యేష్ఠ శుద్ధ దశమి, బుధవారం. ఈరోజు జూన్ 24వ తేదీ 2026. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ దశమి, బుధవారం, అలాగే చిత్తా నక్షత్రం. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ మాసంలో వచ్చే పండగలకు, తిథులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందులోనూ శుక్లపక్షంలో వచ్చే ఈ దశమిని చాలామంది దశపాపహర దశమి అని కూడా పిలుస్తుంటారు. అంటే మనకు తెలియకుండా మనసులో కానీ, మాటలో కానీ, చేతల్లో కానీ మనం చేసే 10 రకాల దోషాలను, పాపాలను పారద్రోలే అద్భుతమైన శక్తి ఈ రోజుకు ఉందని మన పెద్దలు చెబుతుంటారు. ఈ రోజున పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం చాలా పుణ్యకార్యంగా భావిస్తారు. అయితే ఉరుకులు పరుగుల జీవితంలో అందరికీ నది స్నానం చేయడం సాధ్యపడదు కదా. అందుకే ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్త గంగాజలం కలుపుకొని, లేదా కనీసం మన గంగా, యమున, గోదావరి లాంటి పవిత్ర నదులను మనసులో స్మరించుకొని స్నానం చేసినా కూడా అంతే పుణ్యం వస్తుంది. ఇక ఈరోజు వారం విషయానికి వస్తే ఇది బుధవారం. బుధవారం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, అలాగే లోకాలను పాలించే శ్రీ మహావిష్ణువు. మనం ఏ పని మొదలుపెట్టినా అందులో ఎలాంటి ఆటంకాలు రాకుండా సవ్యంగా సాగిపోవాలంటే ముందుగా ఆ గణపతిని తలుచుకోవాల్సిందే. దానికి తోడు ఈరోజు ఉన్న నక్షత్రం చిత్తా నక్షత్రం. చిత్త అనేది చాలా చురుకైన నక్షత్రం. అంటే ఒక కొత్త విషయం నేర్చుకోవడానికైనా, ఏదైనా వ్యాపారం లేదా కళలకు సంబంధించిన పనులు మొదలు పెట్టడానికైనా ఈ నక్షత్రం ఎంతో అనుకూలంగా ఉంటుంది. బుధవారం బుద్ధికారకుడైన బుధగ్రహానికి సంబంధించింది. అలాగే చిత్తా నక్షత్రం కుజుడికి సంబంధించింది. అంటే ఒకవైపు బుధగ్రహం వల్ల వచ్చే తెలివితేటలు, ఇంకోవైపు కుజుడి వల్ల వచ్చే ధైర్యం, ఈ రెండు కలిసొచ్చే అద్భుతమైన రోజు ఇది. అందుకే విద్యార్థులకు, కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి, తమ వృత్తిలో రాణించాలనుకునే వ్యాపారులకు ఈరోజు చాలా మంచిది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఈరోజు ఆచరణాత్మకంగా ఆలోచించి ముందడుగు వేయవచ్చు. మరి ఇంత మంచి రోజున మనం ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, దానివల్ల మనకు దక్కే ఫలితం ఏంటన్నది చూస్తే ఇది పెద్ద పెద్ద నియమాలతో కూడిన విషయం కాదు. ఉదయాన్నే ప్రశాంతంగా తలస్నానం చేసి దేవుడి గదిని శుభ్రంగా అలంకరించుకోండి. బుధవారం కాబట్టి ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవడం చాలా మంచిది. ఇది బుధగ్రహానికి ఎంతో ప్రీతికరమైన రంగు. పూజా మందిరంలో వినాయకుడికి ఇష్టమైన గరికతో పూజ చేయండి. గరిక అంటే ఆ స్వామికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. పెద్ద పెద్ద పూలు, ఆర్భాటాలు ఏమీ అక్కర్లేదు. స్వచ్ఛమైన మనసుతో ఒక చిన్న గరికపోచ దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకున్నా ఆయన ఎంత సంతోషిస్తాడు. అలాగే ఆ శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం మర్చిపోకండి. కుదిరితే విష్ణు సహస్రనామం చదువుకోవడం వల్ల ఇల్లంతా ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. నైవేద్యం విషయానికి వస్తే బుధగ్రహానికి పెసలు అంటే చాలా ఇష్టం కాబట్టి పెసరపప్పుతో చేసిన పాయసం కానీ, కనీసం కాస్త నానబెట్టిన వడపప్పు, బెల్లం కానీ దేవుడికి సమర్పించండి. ఈ విధంగా ఈరోజు నిష్టగా పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు అన్నీ ఇన్ని కావు. ముందుగా మన మనసులో ఉన్న అనవసరమైన భయాలు, ఆందోళనలు అన్నీ తొలగిపోయి ఒక తెలియని ప్రశాంతత వస్తుంది. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అడ్డుపడే ప్రతికూల శక్తులు నశించిపోతాయి. జాతకంలో బుధదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లలున్న ఇంట్లో ఈ పూజ చేయడం వల్ల వారి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మొబైల్స్ లేదా టీవీల మీద ఉన్న చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. వ్యాపారస్తులకు రావాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందుతాయి. ఆగిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి. దశమి తిథి కాబట్టి మనం ఏది సంకల్పించినా అందులో విజయం సిద్ధిస్తుంది. ఈ చిత్తా నక్షత్రం గురించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నక్షత్రానికి అధిపతి త్వష్టా ప్రజాపతి. అంటే ఆయన సృష్టిలో గొప్ప శిల్పి అన్నమాట. అందుకే ఈ నక్షత్రం రోజున ఏ పని చేసినా అందులో ఒక సృజనాత్మకత ఉంటుంది. ఏదైనా
కొత్త ట్రై చేయాలన్నా, లేదా చేతి వృత్తులు చేసేవారు, కళాకారులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టాలన్నా ఈరోజు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మన దైనందిన జీవితంలో మనం ఎన్నో పరుగులాటలు పడుతుంటాం. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఒత్తిడి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి ఉరుకులు పరుగుల జీవితంలో ఈ పవిత్రమైన రోజులు మనకు ఒక చిన్న బ్రేక్ లాంటివి. మన కోసం, మన ఆత్మశాంతి కోసం మనం కేటాయించుకునే అద్భుతమైన సమయం ఇది. జ్యేష్ఠ మాసంలో సూర్యుని ప్రతాపం ఎక్కువగా ఉండటం వల్ల మన శారీరక శక్తి కూడా కాస్త తక్కువగా అనిపిస్తుంది. అందుకే ఈ మాసంలో ఉపవాసాలకు, దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. మన ఆయుర్వేద, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ దశమి తిథి రోజున మీ శక్తి మేరకు మీ చుట్టుపక్కల ఉన్న పేదవారికి లేదా అవసరం ఉన్న వారికి పచ్చపెసలు లేదా ఏవైనా ఆకుపచ్చని పండ్లు, కూరగాయలు దానం చేయడం వల్ల బుధగ్రహం శాంతిస్తుంది. జాతకంలో బుధుడు నీచ స్థితిలో ఉన్న లేదా రాహుకేతువులతో కలిసి ఇబ్బంది పెడుతున్న ఈ చిన్న దానం వల్ల మనకు తెలియకుండానే చాలా గొప్ప ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సంబంధాల విషయంలో కూడా ఈ రోజు చాలా సానుకూలమైన వాతావరణాన్ని ఇస్తుంది. బుధుడు వాక్కుకు కారకుడు. అంటే మనం మాట్లాడే మాటకు బలాన్ని, ఎదుటివారిని ఒప్పించగలిగే, మెప్పించగలిగే శక్తిని ఇచ్చేవాడు బుధ భగవానుడే. కాబట్టి ఈరోజు ఎవరితోనైనా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలన్నా, లేదా కుటుంబంలో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉండి వాటిని పరిష్కరించుకోవాలన్నా ఇది సరైన సమయం. ఎదుటివారికి అర్థమయ్యేలా, వారి మనసు నొప్పించకుండా మన భావాన్ని వ్యక్తపరిచే నేర్పును ఆ దేవుడు ప్రసాదిస్తాడు. ఆఫీస్లో కానీ, బంధువుల్లో కానీ 10 మందితో కలిసి చేసే పనుల్లో మంచి గుర్తింపు వస్తుంది. ఒకవేళ ఉదయం పూట ఆఫీస్లో హడావిడి లేదా పిల్లల్ని స్కూల్కి పంపే తొందరలో మీకు దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకునే సమయం దొరకకపోయినా అస్సలు కంగారు పడకండి. భగవంతుడు ఎప్పుడు మన కష్టాలను, మన పరిస్థితులను అర్థం చేసుకోగలడు. సాయంత్రం ఇంటికి వచ్చాక ప్రశాంతంగా కాళ్ళు చేతులు కడుక్కొని దీపారాధన చేసి కుడి చేతిలో కాస్త అక్షంతలు పట్టుకొని మీ ఇష్ట దేవతలను తలుచుకోండి. రోజంతా జరిగిన మంచిని తలుచుకొని ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి. అలాగే రేపు జరగబోయే పనులన్నీ సజావుగా సాగాలని ప్రార్థించండి. కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడితో మనసు విప్పి మాట్లాడుకోండి. మీకు మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. కేవలం ఓం గం గణపతే నమః అని లేదా ఓం నమో నారాయణాయ అని మనసులో జపించుకుంటే చాలు. దేవుడికి కావాల్సింది మన స్వచ్ఛమైన భక్తి మాత్రమే. అందుకే ఈ జూన్ 24వ తేదీని కేవలం ఒక మామూలు బుధవారంలా కాకుండా మన జీవితాన్ని కాస్త మెరుగుపరుచుకునే ఒక చక్కటి అవకాశంగా భావించండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ప్రతి పనిని దైవకార్యంగా భావించి చెయ్యండి. అప్పుడు ఏ గ్రహ దోషాలు, ఏ చెడు శక్తులు మనల్ని ఏమీ చెయ్యలేవు. మీరు తలపెట్టిన ప్రతి మంచి పనిలో ఆ విఘ్నేశ్వరుడు అండగా నిలవాలని ప్రార్థిస్తూ ఈ రోజును ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా గడపండి. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం గం గణపతే నమః అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. ఓం నమో నారాయణాయ అని 108 సార్లు మనసులో జపించండి. లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకునే ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున శుభాభివందనలు. ఈ అద్భుతమైన జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆ భగవంతుడి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యులందరి మీద మెండుగా ఉండాలని, మీ ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలను, చిరునవ్వులను తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని కోరుకుంటున్నాను. శుభోదయం, శుభ బుధవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. చాకచక్యంగా వ్యవహరిస్తే ప్రయత్నాలు సాఫీగా సాగుతాయి. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. కాలాన్ని సత్కార్యాలకై వినియోగించండి. శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా కార్యాలయంలో అధికారులు మీకు వీలైనంత సహాయం చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. లేకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులపై మనసు నిలుపుతారు. విద్యార్థులు పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. అయితే అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులు, బంధువుల సహకారంతో అనుకున్న పనులను తొందరగా పూర్తి చేస్తారు. వాహనం మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరగవచ్చు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. భక్తి పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఆత్మీయుల ద్వారా లాభపడతారు. వ్యాపార లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుడు లేదా పిల్లల ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ఈరోజు ప్రారంభించే పనుల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ఈరోజు పెట్టిన పెట్టుబడి వ్యాపారంలో లాభిస్తుంది. కానీ గుడ్డిగా నమ్మి పెట్టుబడులు పెడితే మాత్రం నష్టం తప్పదు. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఈరోజు స్వామి హనుమను పూజించినా ప్రార్థించినా విశేషమైన ఫలితం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో ఏమరపాటు తగదు. వివాదాలకు దూరంగా ఉంటారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తలపెట్టిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కానీ సిబ్బందితో ఇబ్బందులు రావచ్చు. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. అధికారుల ప్రశంసలు అందుతాయి. వాగ్వాదాలకు తావు లేకుండా వ్యవహరించాలి. విఘ్నాలను తెలివిగా అధిగమించండి. కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. రోజు ప్రారంభంలో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీటికి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. డబ్బు కూడా ఖర్చు అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభదాయకం. ఆర్థిక లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు, బంధువులను ఆర్థిక సహాయం అడగకపోతే మంచిది. అంతా సవ్యంగానే జరుగుతుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా అన్ని విధాల అనుకూలమైన రోజు. జీవిత భాగస్వామితో చిన్న టూర్ ప్లాన్ చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈరోజు శుభదినం. ఇష్టదైవ నామస్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అధికార యోగం సూచితం. ఆనందించే అంశాలు ఉన్నాయి. ధన నష్టం రాకుండా జాగ్రత్త పడండి. సొంత పనుల్లో ఇతరుల ప్రమేయం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులు లాభదాయకంగా అనుకున్న సమయంలో పూర్తవుతాయి. గతంలో ఇచ్చిన సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. సమాజంలో గుర్తింపు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కార్య సాఫల్యం ఉన్నప్పటికీ ఖర్చులు పెరగవచ్చు. కళాకారులకు, సాహితీవేత్తలకు ఆదరణ పెరిగినప్పటికీ అందుకు తగ్గ ఆదాయం ఉండకపోవచ్చు. కోర్టు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొన్ని చిక్కుముడులకు పరిష్కారాన్ని కనుగొంటారు. దగ్గరి వారి నుంచి ఆదరణ లభిస్తుంది. ఇది అన్ని విధాలా కలిసి వచ్చే సమయం. ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. సాఫీగా జీవితం సాగిపోతుంది. కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. నిరుద్యోగులు శుభవార్తను వింటారు. సుబ్రహ్మణ్య ఆరాధన మంచి చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారు ఈరోజు ప్రతి అడుగు ఆలోచించి వేయండి. కోరికలు నెరవేరుతాయి. దేనికి తొందరవద్దు. స్వల్ప విఘ్నాలు ఎదురవుతాయి. చాకచక్యంగా ఎదుర్కోవాలి. నిష్కారణంగా మాటలు అనేవారు ఉంటారు. శాంతంగా సమాధానం ఇవ్వండి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. భూములు కొనుగోలు ప్రయత్నాల కోసం వాహనం మూలంగా పనులు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని పనుల్లో అనాలోచిత నిర్ణయాలు జాప్యానికి కారణం కావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. విహారయాత్రలు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ధన వ్యయం పెరుగుతుంది. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థికంగా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు వస్తాయి. సంకల్పం సిద్ధిస్తుంది. ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. వ్యాపారంలో అనుకున్న దానికంటే ఎక్కువ లాభం ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం మీరు కుటుంబంతో షాపింగ్ చేసే అవకాశం. ప్రేమ వ్యవహారాలు తీవ్రమవుతాయి. విద్యార్థులకు అనువైన రోజు. ఇష్టదేవతా ప్రార్థన శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు.
తలపెట్టిన పనులు కుటుంబ సభ్యుల సహకారంతో సకాలంలో పూర్తి చేస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదం అవుతాయి. వృత్తిపరంగా అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి కాలం నడుస్తోంది. అనుకున్న పనులు చేస్తారు. ధనయోగం పుష్కలంగా ఉంటుంది. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. సుఖ సంతోషాలు ఉంటాయి. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ముందస్తు ప్రణాళికలతో కాలం కలిసి వస్తుంది. ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువులలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఈ రోజంతా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఆకస్మిక ధనలాభాల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ రహస్య విషయాలను పంచుకోకండి. శివనామ స్మరణ శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. శ్రమ పెరగవచ్చు. శ్రమకు తగిన ఫలితం తప్పక లభిస్తుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వ్యాపారం అనుకున్న స్థాయిలో ఉంటుంది. అయితే రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో కొన్ని పనుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. సంయమనంతో వ్యవహరిస్తారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కర్షక కార్మికులకు అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల నియంత్రణ అవసరం. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. శుభకాలం నడుస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయాలు ఉంటాయి. మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. భూ గృహ యోగాలు సూచితం. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. చెడు ఊహించవద్దు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. సామరస్య ధోరణితో సంభాషిస్తే మంచి ఫలితం వస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. బంధువుల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రోజు సాధారణ రోజు కానుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఏ పని పూర్తయినా మనసు ఆనందంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వివాహితులు అత్తమామల వైపు నుంచి బహుమతులు పొందవచ్చు. వ్యాపారంలో కొత్త పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరికీ హామీలు ఉండవద్దు. విష్ణు ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విదేశీ ప్రయాణాలలో జాప్యం జరగవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటి వారితో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి. ప్రయాణాల మూలంగా అలసట ఖర్చులు ఉండవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. సంతృప్తినిచ్చే అంశాలు ఉంటాయి. అవసరాలకు అన్నీ సమకూరుతాయి. అడ్డుపడేవారు ఉంటారు. కార్యసిద్ధిపై దృష్టి నిలపండి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఇంట బయట ఒత్తిడి తగ్గుతుంది. అనుకోకుండా బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ధన లాభానికి అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారంలో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. కొన్ని సమస్యలు తొలగుతాయి. ముఖ్య వ్యక్తుల సలహాతో మేలు జరుగుతుంది. మనస్సుకు శాంతి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఇష్టదేవతా స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పాత బకాయిలు వసూలవుతాయి. పనిలో బాధ్యత పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని పనుల్లో అనుకోని ఆటంకాలు రావచ్చు. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కార్య సాఫల్యం ఉంటుంది. పనులపై మనస్సు నిలుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. వ్యాపార విస్తరణపై మనస్సు నిలుపుతారు. బంధుమిత్రులతో ఆప్యాయంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనవసరమైన పనులను వాయిదా వేసుకుంటారు. అయితే ఖర్చుల నియంత్రణ అవసరం.
విశేష ప్రతిభతో మంచి ఫలితాలు సాధిస్తారు. కీర్తి, సౌభాగ్యం, శాంతి లభిస్తాయి. ఆశయం నెరవేరుతుంది. బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. ఒక పని పూర్తవుతుంది. కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు కళ్ళెం వేయాలి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. లక్ష్మీ ధ్యానం శుభ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితం గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. కొందరు సన్నిహితులతో విభేదాలు తలెత్తవచ్చు. నిర్ణయాలు తీసుకోవడంలో గోప్యత అవసరం. బంధువుల ద్వారా లాభపడతారు. శుభవార్తను వింటారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతి కారణంగా స్థానచలన సూచన. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఖర్చులు పెరగవచ్చు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తవుతాయి. చదువులో రాణిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పెరగవచ్చు. భక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. సాహితీవేత్తలు, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా పనిచేయండి. అపార నష్టం సూచితం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కావాలని ఇబ్బంది కలిగించేవారు ఉంటారు. ఒక మేలు జరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పెద్దల ప్రశంసలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగవుతుంది. కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలను చేస్తారు. ఖర్చులు పెరగవచ్చు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉంటాయి. వాహనం, భూముల కొనుగోలు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనస్సు నిలుపుతారు. అదృష్టవంతులవుతారు. ఏ పని ప్రారంభించినా లాభం ఉంటుంది. వ్యాపార బలం పెరుగుతుంది. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగపరంగా పురోగతి కనిపిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు రాకుండా చూసుకోండి. వ్యక్తిగత సమస్య ఒకటి కుదుట పడుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. మిత్రుల వల్ల ప్రయోజనం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు పెద్దల సహకారంతో అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందుతుంది. భూ వ్యవహారాల్లో తగాదాలు తొలగిపోతాయి. భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకం. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. మనసు నిలిపి పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయంలో అస్థిరత మూలంగా పనుల్లో జాప్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు, రాజకీయ పనుల్లో ఆలస్యం జరుగుతుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. అద్భుతమైన శుభయోగం ఉంది. ఎటు చూసినా ఉత్తమ ఫలితాలే గోచరిస్తుంటాయి. ధర్మచింతనతో పైకి వస్తారు. గృహయోగం ఉంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. విజయాలు సొంతమవుతాయి. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. ఆశించిన విధంగా కాలం ఉంటుంది. దగ్గర వారి నుంచి తగిన సహకారాన్ని పొందుతారు. ఆటంకాలను లెక్క చేయకుండా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఇంట బయట పనుల ఒత్తిడి ఉంటుంది. జీవితానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా మేలు జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. గణపతిని స్మరించండి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి.
ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. వ్యాపార ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా కొనసాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లోకి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో అలసట ఉంటుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. రాజకీయ పనులు కలిసి వస్తాయి. ప్రభుత్వ పనులు లాభదాయకంగా ఉంటాయి. అదృష్ట యోగం ఉంది. ధన ప్రాప్తి ఉంటుంది. సహనంతో పనిచేయండి. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. గృహ వాహనాది లాభాలు ఉంటాయి. లక్ష్య సాధనలో కృషిని పెంచండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు ఉంటాయి. బంగారు భవిష్యత్తుకు మార్గం తీసుకుంటారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధువులు అపనిందలు వేస్తారు. సరిగ్గా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. వ్యాపార పరంగా జాగ్రత్తలు అవసరం. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మధ్య మధ్య కుటుంబ సభ్యులతో సంప్రదించండి. పిల్లలు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈరోజు కొన్ని శుభవార్తలతో ప్రారంభమవుతుంది. తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వివాహిత జంటలు మతపరమైన యాత్రకు వెళ్ళడానికి ప్రణాళిక వేయవచ్చు. ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. శివారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.